2022 సెప్టెంబర్లో యుద్ధంలోకి సుసైడ్ డ్రోన్లను దించి ఉక్రెయిన్తో పాటు ప్రపంచానికి రష్యా అధ్యక్షుడు షాక్ ఇచ్చాడు. అసలు డ్రోన్లతో యుద్ధాన్ని చేయొచ్చని మొదటిసారి పుతిన్ చేసి చూపించాడు. యుద్ధంలో మానవ ఆయుధ నష్టాన్ని నివారించేందుకు పుతిన్ వేసిన ఎత్తుగడ అద్భుతం. సుసైడ్ డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉక్రెయిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు పుతిన్. కానీ క్రెమ్లిన్ బాస్ వేసిన ఈ ప్లానే ఇప్పుడు రష్యా పాలిట భయంగా మారాయి. డ్రోన్ల పేరు చెబితే మాస్కో వణికిపోతుంది. డ్రోన్ల దెబ్బకు కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లను కూడా మూసేస్తుంది. భారీ కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుంటుంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను అడ్డుకోలేక చితికిల పడుతుంది. అసలు ఉక్రెయిన్ డ్రోన్ మేకింగ్లో ఎలా కింగ్గా మారింది? 2022లో 7 డ్రోన్ల కంపెనీల నుంచి 500 డ్రోన్ల కంపెనీలను ఉక్రెయిన్ ఎలా ఏర్పాటు చేసింది? ఉక్రెయిన్ డ్రోన్ల దెబ్బకు పుతిన్ శాంతికి రావాల్సిందేనా? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ డ్రోన్ల దెబ్బకు రష్యా భయపడుతోందా? 3 ఏళ్లలో డ్రోన్ శక్తిగా ఉక్రెయిన్ ఎలా ఎదిగింది? 2025లో ఎన్ని డ్రోన్ల ఉత్పత్తిపై కీవ్ టార్గెట్ చేసింది? ఉక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. కీవ్కు కేటాయించిన $170 కోట్ల సాయాన్ని నిలిపివేసింది. యుద్ధ పునరుద్ధరణకు EU సభ్యత్వానికి అవసరమైన మద్దతును ఉక్రెయిన్కు ఇచ్చేందుకు ఈ నిధులను బ్రసెల్స్ కేటాయించింది. దీనికి ఉక్రెయిన్ ఫెసిలిటీ ఫండ్ అనే పేరును పెట్టింది. EUలో సభ్యత్వం పొందాలంటే ముందుగా ఆ ఉక్రెయిన్ అవినీతి రహితంగా మారాలి. అందుకోసం అవినీతి రహితంగా ఉక్రెయిన్ మారడానికి సహాయం అందించాలని EU నిర్ణయించింది. అయితే ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ దేశంలో అవినీతిపై విచారణ జరిపే జాతీయ అవినీతి నిరోధక బ్యూరో NABU, ప్రత్యేక అవినీతి నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం SAPOల అధికారాలను కోత విధిస్తూ బిల్లును తీసుకొచ్చాడు. ఈ బిల్లుపై ఉక్రెయిన్లో ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమైంది. 3.5 ఏళ్ల ఉక్రెయిన్ యుద్ధంలో తొలిసారి జెలెన్స్కీపై ప్రజలు తిరగబడ్డారు. NABU, SAPOపై రాజకీయ జోక్యం నుండి విముక్తి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడితో ఆయా సంస్థలపై తీసుకొచ్చిన బిల్లును జెలెన్స్కీ వెనక్కి తీసుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేక జెలెన్స్కీ నిర్ణయాల నేపథ్యంలో ఉక్రెయిన్కు ఇవ్వాల్సిన నిధులను EU నిలిపివేసింది. ఇది ఉక్రెయిన్కు బిగ్ షాక్ అనే చెప్పాలి. నిజానికి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత యూరోపియన్ దేశాల్లో కూడా మార్పు వచ్చింది. ఉక్రెయిన్కు సాయాన్ని చాలా తగ్గించేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం నిలిపివేయడం, యూరోపియన్ దేశాలు సాయాన్ని భారీగా తగ్గించడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు పునరాలోచనలో పడ్డాడు. యుద్ధంలో పోరాడాలంటే మిత్ర దేశాల ఆర్థిక ఆయుధ సాయం తప్పనిసరి. అదే ఇప్పుడు కరువైంది. అరకొరగా అంతో ఇంతో కేవలం యూరోపియన్ దేశాలు మాత్రమే సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న నిధులతో రష్యాను ఎదుర్కొనే విషయంలో జెలెన్స్కీ కొత్త ప్లాన్లు వేశాడు. నిజానికి కొత్త ప్లాన్లు కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేసిన ప్లాన్లే అవి. యుద్ధంలో మానవ ఆర్థిక ఆయుధ నష్టాన్ని నివారించాలని క్రెమ్లిన్ బాస్ నిర్ణయించాడు. అందులో భాగంగా యుద్ధంలో డ్రోన్లను తీసుకొచ్చాడు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ను పుతిన్ ప్రారంభించాడు. ప్రారంభంలో భారీగా యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లను దించాడు. కానీ ఉక్రెయిన్ గెరిల్లా పోరాటం ముందు రష్యా సేనలు నిలవలేకపోయాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి రష్యా సేనలు ఆగిపోయాయి. భారీగా సైన్యాన్ని రష్యా కోల్పోయింది. యుద్ధంలో ఆయుధాలను చాలా వరకు ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు కేవలం నిఘా కోసం వాడే డ్రోన్లను దాడుల కోసం దింపాలని యోచించాడు. ఇలా దాడులు చేసే డ్రోన్లను అప్పటికే ఇరాన్ తయారు చేసింది. వాటినే షాహెద్ 136 అని పిలుస్తారు. వీటిని కామికాజీ డ్రోన్లని, సూసైడ్ డ్రోన్లని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్ల ప్రధాన ఉద్దేశం లక్ష్యాన్ని ఢీకొని ధ్వంసం అవ్వడమే. ఇటీవల ఏకంగా ఓ సీక్రెట్ డ్రోన్ సిటీనే పుతిన్ బయటపెట్టాడు. యుద్ధ రంగంలోకి పుతిన్ తొలిసారి సూసైడ్ డ్రోన్లను దించాడు. దీన్ని చూసిన తర్వాత భవిష్యత్తు యుద్ధం డ్రోన్లతోనే ఉంటుందన్న విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంచనా వేశాడు. అందులో భాగంగానే రష్యా కంటే ముందు నుండే డ్రోన్ల తయారీపై కన్నేశాడు. అప్పట్లో రష్యా పెద్ద ఎత్తున ఇరాన్ నుండి డ్రోన్లను దిగుమతి చేసుకునేది. ఆ తర్వాత పుతిన్ సైతం డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టాడు. రష్యా సీక్రెట్ డ్రోన్ సిటీలో భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. ఇందులో లక్షల డ్రోన్లను తయారు చేస్తున్నట్టు ఆ ప్లాంట్ చీఫ్ చెప్పాడు. అయితే జెలెన్స్కీ మాత్రం రష్యా కంటే ముందే ఈ డ్రోన్ల తయారీలో దూకుడు పెంచాడు. 2022లో 100 డ్రోన్ల తయారీలో ఈ రంగంలో ఉక్రెయిన్ ప్రయాణం మొదలయ్యింది.
ఇప్పుడు ఆ దేశం ఏకంగా లక్షల సంఖ్యలో డ్రోన్లను తయారు చేస్తోంది. నిజానికి రష్యాపై డ్రోన్ల తయారీ, విడిభాగాల దిగుమతులపై భారీగా ఆంక్షలు ఉన్నాయి. కానీ ఉక్రెయిన్ కు అలాంటి ఆంక్షలు ఏమీ లేవు. అందుకే దూకుడు పెంచింది. 2025లో ఏకంగా 45 లక్షల డ్రోన్లను తయారు చేయాలని ఉక్రెయిన్ రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్రెయిన్ లో 2022లో యుద్ధం ప్రారంభమైన సమయంలో అప్పటికి ఆ దేశంలో కేవలం 7 డ్రోన్ తయారీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 500కు పెరిగిపోయింది. ఆ సంస్థలన్నీ చాలా వరకు 70% దేశీయంగా తయారు చేసిన విడిభాగాలతోనే డ్రోన్లు తయారు చేస్తున్నాయి. ఒకప్పుడు చైనా ఆధారిత డ్రోన్లపై ఆధారపడిన ఉక్రెయిన్ ఇప్పుడు స్వయంగా లక్షల డ్రోన్లను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ఫస్ట్ పర్సన్ వ్యూ FPV నిఘా డ్రోన్లతో పాటు సూసైడ్ డ్రోన్లు, బాంబర్లు, లాంగ్ రేంజ్ డీప్ స్ట్రైక్ డ్రోన్లతో సహా ఉక్రెయిన్ పలు రకాల డ్రోన్లను ఉత్పత్తి చేస్తోంది. డ్రోన్ల తయారీకి 2024లో $2,000 కోట్ల ఉక్రెయిన్ కేటాయించింది. 2025లో ఈ బడ్జెట్ ను మరింతగా పెంచాలని ఉక్రెయిన్ నిర్ణయించింది. ఈ డ్రోన్లు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అటు రష్యా కూడా డ్రోన్లతోనే ఉక్రెయిన్ పై భీకర దాడులకు దిగుతోంది. ఇటీవల కాలంలో డ్రోన్ల దాడులను విపరీతంగా పెంచింది. 2025 జూలై 4న 539 డ్రోన్లను, జూలై 9న 728 డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధాగారాలు, విద్యుత్, నీటి సరఫరా వంటి వాటిని టార్గెట్ చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రష్యా దాడులకు దిగడం ఇదే తొలిసారి. అదే సమయంలో రష్యాకు ఉక్రెయిన్ కూడా గట్టి కౌంటర్ ఇస్తోంది. డ్రోన్ల దాడుల్లో క్రెమ్లిన్ కు కీవ్ వణుకు పుట్టిస్తోంది. జూన్ 1న ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ లో భాగంగా రష్యాలోని 4 వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది. ఇందులో 117 డ్రోన్లతో రష్యాపై దాడి చేసి సుమారు 41 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఈ దాడులతో మాస్కోకు సుమారు $700 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ మాత్రం రష్యాలోని సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. ఈ నెలలోనూ రష్యాలోని స్టావ్రోపోల్లోని సిగ్నల్ రేడియో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్లాంట్లపై ఉక్రెయిన్ దాడులు చేసింది. రష్యా రేడార్, రిమోట్ కంట్రోల్ పరికరాల ఉత్పత్తికి స్టావ్రోపోల్ కీలకమైన స్థావరం. 2024లో ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో వాడిన డ్రోన్లన్నీ 96.2% దేశీయంగా తయారు చేసినవి కావడం విశేషం. ఆ ఏడాది ఏకంగా 20 లక్షల డ్రోన్లు ఉక్రెయిన్ తయారు చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఎలా ఉంటాయో రష్యాకు చాలా బాగా తెలుసు. కీవ్ డ్రోన్ల దెబ్బకు భయపడి తాజాగా యుద్ధ నౌకల పరేడ్ ను రష్యా రద్దు చేసుకుంది. కానీ పైకి మాత్రం భద్రతాపరమైన అంశాల కారణంగానే యుద్ధ నౌకల పరేడ్ ను రద్దు చేసినట్టు క్రెమ్లిన్ ప్రకటించింది. 4 రోజులుగా 150 యుద్ధ నౌకలతో విన్యాసాలు నిర్వహించింది. నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెయింట్ పీటర్స్బర్గ్, కాలినిన్గ్రాడ్, వ్లాదివోస్తోక్ లో యుద్ధ నౌకల పరేడ్ జరగాల్సి ఉంది. నిజానికి ఈ 3 నగరాలను ఉక్రెయిన్ టార్గెట్ గా చేసుకుంది. భారీ ఎత్తున డ్రోన్లను ప్రయోగించింది. సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో 99 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. డ్రోన్ల ముప్పు కారణంగా సెయింట్ పీటర్స్బర్గ్ లో పుల్కోవో విమానాశ్రయంలోని విమానాలను మాస్కో నిలిపేసింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి కారణంగా రష్యాలో ఒక రకంగా భయం మొదలైంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ చేసిన దాడుల కారణంగా రష్యన్ మిలిటరీ స్థావరాలు, ఆయుధాగారాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో రష్యా అటాకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించింది. ఇక రష్యాలో డీప్ టార్గెట్లను ఎంచుకొని మరీ ఉక్రెయిన్ దాడి చేస్తోంది. దీంతో రష్యన్ సైన్యం పౌరుల్లో భయం మొదలైంది. ఈ ప్రభావం రష్యాలోని రాజకీయ, సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఉక్రెయిన్ దాడులను రష్యా రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా భారీ నష్టాలను మాస్కో చవిచూస్తోంది. తమ డ్రోన్ల దాడులతో రష్యాపై ఒత్తిడి పెరుగుతోందని, శాంతి చర్చలకు పుతిన్ వస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నాడు. కీవ్ డ్రోన్ల దాడితో రష్యా గగనతల రక్షణ వ్యవస్థల లోపం బయటపడుతోంది. అదే సమయంలో ప్రజలకు భద్రత లేదన్న సందేశాన్ని కూడా ఉక్రెయిన్ పంపింది.